ఆయన జాయినింగ్ నేను ఆర్మూర్లో నిలబడదాం అనుకున్నా. ఒకవేళ పార్టీ నిలబడడం అంటే మాకేం షోక్ లేకుండా అసెంబ్లీకి నిలబడేది. అందరం నిలబడుతున్నాము, మిన్ను కూడా నిలబడాలి అన్నారు. సరే ఎవరన్నారో పేరు తీసుకోండి. నేను ఆయననే నిలబడలే. తర్వాత నిలబడితే నేను రాకేష్ రెడ్డిని ఒక 6 నెలలు వెంబడబడి నేను జాయిన్ చేయించుకొని ఢిల్లీకి తీసుకుపోతే అక్కడ మన ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీకి ఎవరో ఫోన్ చేసి చెప్తారు రాకేష్ రెడ్డి మర్డర్ చేసినట్టు. పొద్దున 9 గంటలకు పార్టీ ఆఫీసర్ రమ్మన్నారు జాయినింగ్కి. రాత్రి 11:30కు మా జనరల్ సెక్రటరీ ఫోన్ చేసి మర్డర్ చేసినట్టే నేను ఎట్లా జాయిన్ చేస్తా అంటాడు. 11:30 రాకేష్ రెడ్డి ఏమో పూర కుటుంబంతో ఉన్నాడు. భార్య పిల్లలు బిడ్డతో ఉన్నారు. నేనన్నా ఇప్పుడు ఫోన్ చేస్తే రాకేష్ రెడ్డి ఫోన్ చేస్తే ఎవరిని మర్డర్ చేసిన అని నేను గూగుల్ చేస్తే నేను ఉన్న రీసెర్చ్ అంతా చేస్తే రాత్రి 3 గంటల వరకు వండలేదన్న. నేను 3 గంటలకు వండి పొద్దున 7:30కు లేచి 7:30కి వెళ్ళి ఫోన్లు మళ్ళా ఒకటి సునీల్ బన్సాల్కి, తరుణ్ చుక్కి, అటు సంతోష్జీకి, సార్ ఇది మర్డర్ అంటారు సార్, ఎక్కడ మా ఎవరిని మర్డర్ చేసిండు, ఏ మర్డర్ చేసిండు, ఇట్లా ఆగుతుంది సార్. నేను ఆయన వచ్చి నిలబడితే నేను వేరే కాన్స్టిట్యున్సీకి పోతే నాకు ఇబ్బంది ఏం లేదు. అక్కడ ఒక గెలిచేట ఆయన వస్తున్నాడు, నేను వీక్ క్యాండిడేట్ ఉన్న చోట నేను పోతే నాకేం ఇబ్బంది లేదంటే అప్పటిదప్పుడు వాళ్ళు కూడా రీసెర్చ్ చేసి ఏం మర్డర్ లేదేం లేదు, కేవలం జాయినింగ్ ఆపాలి. ఇదేం పద్ధతి అండి?